హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎకానమీ 100% సిలబస్ పూర్తి చేయడంలో భాగంగా మనం ఇప్పటికే కోర్సులు లాంచ్ చేసాము. జాతీయ ఆదాయం అనే టాపిక్ అయిపోయి వచ్చింది. మరి ఒకసారి మన యాప్లో చూసుకోవచ్చు. మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకేమైనా సందేహాలు ఉంటే, అంటే నా నుంచి కోర్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. అయితే ఈరోజు ముఖ్యమైన టాపిక్, ఇప్పుడు ఒక ముఖ్యమైన టాపిక్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. మీకు తమిళ చూస్తుంటారు ఎప్పటికీ జీడిపి జిఎన్పి మధ్య తేడా ఏమిటి అనేది సింపుల్గా తెలుసుకుందాం. గుర్తుంచుకొని చూద్దాం. జీడిపి జిఎన్పి మధ్య తేడా, దీన్ని తెలుగులో ఏమంటామంటే స్థూల దేశీయ ఉత్పత్తి మరియు స్థూల జాతీయ ఉత్పత్తి అంటాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే దేశీయ ఉత్పత్తి డెఫినేషన్ తెలుసుకోవాలి, తర్వాత జాతీయ ఉత్పత్తి డెఫినేషన్ తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు దేశీయ ఉత్పత్తి అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తువు విలువను మనం దేశీయ ఉత్పత్తి అని పిలుస్తాం. అనగా దేశ భౌగోళిక సరిహద్దుల్లో అంటే ఆ వస్తువు ఉత్పత్తిని దేశీయులచే తయారు చేయవచ్చు లేదా విదేశీయులచే తయారు చేయవచ్చు. ఉదాహరణకి ఇది మన భారతదేశం అనుకుంటే, మన భారతదేశం భౌగోళిక సరిహద్దు ఇది. ఒక దేశ భౌగోళిక సరిహద్దులు అంటే మన భారతదేశం లోపల అర్థం. మన భారతదేశంలో లోపల వస్తువుని దేశీయులైనా తయారు చేయొచ్చు, అంటే మనమైనా తయారు చేయొచ్చు మన దేశంలో. లేకపోతే విదేశస్తులైనా మన భారతదేశానికి వచ్చి వస్తువులు తయారు చేయవచ్చు. ఓకేనా, ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల మనం వస్తువును తయారు చేస్తే దాని యొక్క అంతిమ వస్తువు విలువని దేశోత్పత్తి అంటాం. దేశం లోపల వస్తువుని దేశీయులైనా తయారు చేయొచ్చు లేదా విదేశం నుండి వచ్చైనా తయారు చేయొచ్చు. దీని యొక్క విలువని మనం ఏమని పిలుస్తామంటే దేశీయ ఉత్పత్తి అని పిలుస్తాం. దేశీయ ఉత్పత్తిని చెప్పేటప్పుడు ఖచ్చితంగా దేని పరిగణలోకి తీసుకోవాలనేసి అంటే ప్రదేశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. దేని పరిగణలోకి తీసుకోవాలి? ప్రదేశాన్ని పరిగణలోకి తీసుకోవాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దేశీయ ఉత్పత్తిని చెప్పేటప్పుడు వస్తువు ఎవరు తయారు చేశారన్నది కాదు, ఏ ప్రదేశంలో తయారు చేశారన్నది ఇంపార్టెంట్. ఏ ప్రదేశంలో తయారై ఉంటుందో ఆ దేశీయ ఉత్పత్తులు చూపాలి. దేశీయ ఉత్పత్తులు చూపాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే మొన్న గూగుల్ అమెరికాకు సంబంధించింది అనుకుంటే, గూగుల్ కంపెనీ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేసింది. గూగుల్ సంస్థ అమెరికా నుంచి వచ్చి ఇండియాలో పెట్టుబడి పెట్టింది. కాబట్టి ఇప్పుడు ఈ దేశీయ ఉత్పత్తిని చెప్పేటప్పుడు ఆ పర్సన్, పెట్టుబడి పెట్టినటువంటి పర్సన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అని చూడకూడదు. పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఏ దేశం చెందిన వాడైనా ఉండొచ్చు, కానీ ఆ పెట్టుబడి వలన వస్తువు ఏ దేశం ఉత్పత్తి అయింది? ఇక్కడ మన భారతదేశంలో వస్తువు ఉత్పత్తి అయింది. కాబట్టి దేశీయ ఉత్పత్తిని చెప్పేటప్పుడు ఈ పెట్టుబడి ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి విలువను మన దేశీయ ఉత్పత్తులు చూపాలి. కారణం ఏంటంటే భారతదేశం అనే ప్రదేశంలో తయారైంది కాబట్టి దేశ ఉత్పత్తిలో చూపాలి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఇది అర్థమవుతుందా? కాబట్టి జీడిపిని దేశీయ ఉత్పత్తి చెప్పేటప్పుడు వ్యక్తి కంటే ప్రదేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకేనా, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండవది, దీంట్లో జాతీయ ఉత్పత్తి ఉంది. దేశీయ ఉత్పత్తి చెప్పేటప్పుడు ఖచ్చితంగా పౌరుని పరిగణలోకి తీసుకోవాలి. ఒక సంవత్సర కాలంలో దేశ పౌరుల చేత, అంటే ఒక సంవత్సర కాలంలో
ఒక పౌరుని చేత ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తువు విలువని మనం ఏమని పిలుస్తామంటే జాతీయోత్పత్తి అంటాం. ఓకేనా? జాతీయోత్పత్తిని చెప్పేటప్పుడు ఖచ్చితంగా దేనికి దేనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలంటే ప్రదేశానికి కాకుండా పౌరునికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. దేశోత్పత్తులు దేశానికి ఇవ్వాలి, ప్రదేశానికి ఇవ్వాలి. జాతీయోత్పత్తులకి పౌరునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణకి చూడండి, ఒక దేశ పౌరుడు వస్తువుని దేశం లోపలైనా వస్తు ఉత్పత్తి చేయొచ్చు, లేదా దేశం వెలుపలైన వస్తు ఉత్పత్తి చేయొచ్చు. వాడు దేశంలో తయారు చేసినా, దేశం లోపల తయారు చేసినా, దేశం బయట తయారు చేసినా, ఎక్కడైనా తయారు చేయని పెట్టుబడి పెట్టినటువంటి పర్సన్ ఏ దేశానికి చెందిన వాడై ఉంటాడో ఆ దేశ జాతీయోత్పత్తిలో చూపాలి. ఉదాహరణకి చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తానని చెప్పాను. గూగుల్ సంస్థ భారతదేశానికి వచ్చి, అమెరికాకు చెందినటువంటి గూగుల్ సంస్థ భారతదేశానికి వచ్చి పెట్టుబడి పెట్టింది అనుకున్నాం. భారతదేశంలో వచ్చి పెట్టుబడి పెడితే భారతదేశం వస్తు ఉత్పత్తి అయింది. ఆ వస్తు ఉత్పత్తి విలువని మన దేశంలో ఉన్నటువంటి జాతీయ ఉత్పత్తిలో చూపాలా, లేకపోతే అమెరికా దేశ జాతీయోత్పత్తిలో చూపాలా అనేది ప్రశ్న. నేను ఆల్రెడీ చెప్పాను, జాతీయోత్పత్తిని చెప్పేటప్పుడు ఖచ్చితంగా పౌరునికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పాను. ఇక్కడ గూగుల్ అనే సంస్థ ఏ దేశ పౌరుడు? అమెరికా దేశ పౌరుడు. కాబట్టి ఈ భారతదేశంలో తయారైనటువంటి ఉత్పత్తి విలువను అమెరికా దేశ జాతీయోత్పత్తిలో చూపాలి, అమెరికా దేశ జాతీయోత్పత్తిలో చూపాలి. అట్లా కాకుండా భారతదేశానికి చెందినటువంటి టాటా కంపెనీ అమెరికాకు వెళ్ళి కారును ఉత్పత్తి చేసింది అనుకుందాం. పెట్టుబడి ఏమో భారతదేశం పెట్టింది, వస్తువు ఉత్పత్తి ఏమో అమెరికా దేశం ఉత్పత్తి అయింది. ఓకేనా? ఇప్పుడు జాతీయ ఉత్పత్తిని చెప్పేటప్పుడు ఇక్కడ పౌరుడు ఎవరు? ఏ దేశానికి సంబంధించిన పౌరుడు? భారతదేశానికి సంబంధించిన పౌరుడు. ఓకే, టాటా కంపెనీ ఏ దేశం సంబంధించింది? భారతదేశానికి సంబంధించింది. కాబట్టి దీని ద్వారా అమెరికాలో ఉత్పత్తి అయినటువంటి ఈ ఉత్పత్తి విలువను మన దేశ జాతీయ ఉత్పత్తిలో చూపాలి. కారణం ఏంటంటే వీడు ఈ టాటా కంపెనీ అనేవాడు అమెరికా చెందినవాడా, భారతదేశం చెందినవాడా? భారతదేశం చెందినవాడు. కాబట్టి వీడి ద్వారా పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడి ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి విలువను ఏం చేయాలా? మనం భారతదేశ జాతీయ ఉత్పత్తిలో చూపాలి. దేశ ఉత్పత్తి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ప్రదేశానికి ప్రాధాన్యత ఇవ్వండి, వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అదేవిధంగా జాతీయ ఉత్పత్తి చెప్పేటప్పుడు ప్రదేశానికి ప్రాధాన్యత ఇవ్వద్దండి, పౌరునికి ప్రాధాన్యత ఇవ్వండి. పౌరుడు ఏ దేశం చెందినవాడే ఉంటాడో ఆ దేశ జాతీయ ఉత్పత్తులు చూపాలి. ఓకేనా? ఏ ప్రదేశంలో తయారై ఉంటుందో ఆ ప్రదేశం దేశోత్పత్తిలో చూపాలి అనేది ప్రశ్న. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇప్పుడు జీడిపి మరియు జిఎన్పి మధ్య తేడా ఏమిటి? జీడిపి మరియు జిఎన్పి మధ్య తేడా సింపుల్గా చెప్తా చూడండి, ఏమున్నది ఇక్కడ, చాలా సింపుల్. జీడిపి జిఎన్పి మధ్య తేడా చెప్తాను చూడండి. మీకు 4 పదాల మధ్య తేడా తెలియాలి. ఫస్ట్ ఒకటి స్థూల ఉత్పత్తి వర్సెస్ నికర ఉత్పత్తి మధ్య తేడా తరుగుదల, డిప్రిషియేషన్. రెండవది జాతీయ ఉత్పత్తి వర్సెస్ దేశీయ ఉత్పత్తి, ఈ రెండింటి మధ్య తేడా ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎన్ఎఫ్ఐ అంటే భారతదేశ ఉత్పత్తి కారకాలను విదేశాల్లో ఉపయోగిస్తే వచ్చే ఆదాయంలో నుండి విదేశీ ఉత్పత్తి కారకాలను భారతదేశంలో ఉపయోగిస్తే చేయాల్సిన చెల్లింపులు తీసివేస్తే ఎన్ఎఫ్ఐఏ వస్తుంది. ఎన్ఎఫ్ఐ ఎప్పుడు కూడా మన భారతదేశానికి నెగిటివ్గానే ఉంటుంది, అనగా రుణాత్మకంగానే ఉంటుంది. ఎన్ఎఫ్ఐ ఎప్పుడైతే ధనాత్మకం ఉంటుందో అప్పుడు జాతీయోత్పత్తి ఎక్కువ ఉంటుంది, ఎన్ఎఫ్ఐ రుణాత్మకం అయితే అప్పుడు దేశోత్పత్తి ఎక్కువ ఉంటుంది. భారతదేశానికి ఎప్పుడు కూడా ఎన్ఎఫ్ఐ ఎందుకు రుణాత్మకంగా ఉంటుంది అనేసి అంటే చేసే ఎగుమతుల కంటే, అంటే మనం సంపాదించే ఆదాయం కంటే మనం చేయాల్సిన చెల్లింపులే ఎక్కువ ఉంటాయి, అనగా ఎగుమతుల కంటే దిగుమతుల వాల్యూవే ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ 3వ పాయింట్, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం వర్సెస్ మార్కెట్ ధరల్లో ఆదాయం. ప్లీజ్ రివర్స్ రాసుకోండి. మార్కెట్ ధరల్లో ఆదాయం వర్సెస్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం, దీని మధ్య తేడా నెట్ ఐటీ దీని మధ్య తేడా. నెక్స్ట్ 4వది వాస్తవ ఆదాయం వర్సెస్ నామమాత్రపు
ఆదాయం. మనం తీసుకున్న ధరను బట్టి అది నామమాత్రపు ఆదాయమా లేదా వాస్తవ ఆదాయమా అని తెలుసుకోవచ్చు. మనం తీసుకునే ధరను బట్టి వాస్తవ ఆదాయమా నామమాత్రపు ఆదాయమా చెప్పొచ్చు. ఓకేనా? నువ్వు ఆధార సంస్థల ధర తీసుకుంటూ అంటే వాస్తవ ఆదాయం వస్తుంది. ప్రస్తుత సంస్థల ధర తీసుకుంటే నామమాత్రపు ఆదాయం వస్తుంది. ఓకేనా? ఇది ఫస్ట్ పక్కన పెడదాం. ఇప్పుడు జీడిపి జిఎన్పి మధ్య తేడా ఏమిటి? ఫస్ట్ పాయింట్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల దేశోత్పత్తి. స్థూల అంటే తరుగుదల ఇక్కడ కలిసి ఉంటుందని అర్థం. కాబట్టి జీడిపిలో తరుగుదల కలిసి ఉంటుంది. నెక్స్ట్ రెండవ పాయింట్ స్థూల దేశీయోత్పత్తి అన్నాం. దేశీయోత్పత్తి అంటే అది దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారై ఉంటుంది. దీనిని దేశీయులు కానీ లేదా విదేశీయులు కానీ తయారు చేయొచ్చు. అనగా దీంట్లో దేశోత్పత్తిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రదేశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఇక్కడ స్థూల దేశీయోత్పత్తి ఉన్నాను. స్థూల దేశోత్పత్తి అక్కడ తీసివేస్తే దేశోత్పత్తి వస్తుంది, కలిపితే జాతీయోత్పత్తి వస్తుంది. దేన్ని? ఎన్ఎఫ్ఐఏ. కాబట్టి ఇక్కడ స్థూల దేశోత్పత్తి అన్నాం కాబట్టి ఎన్ఎఫ్ఐఏ ఇక్కడ ఏమై ఉంటుంది? మినహాయించబడి ఉంటుంది. గుర్తుంచుకోండి, మినహాయించబడి ఉంటుంది. కాబట్టి జీడిపి ఈక్వల్ టు ఇక్కడ చూడండి, జీడిపి ఈక్వల్ టు జిఎన్పి ప్లస్ ఎన్ఎఫ్ఐగా రాసుకోవచ్చా? ఎన్ఎఫ్ఐగా రాసుకోవచ్చు. ఓకేనా? అంతే. ఎన్ఎఫ్ఐ మైనస్ జీడిపి మైనస్ ఎన్ఎఫ్ఐ. నెక్స్ట్ జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ. నెక్స్ట్ ఎన్ఎఫ్ఐ ఈక్వల్ టు జీడిపి మైనస్ జిఎన్పి మైనస్ జీడిపిగా చెప్తాం. ఎన్ఎఫ్ఐ ఈక్వల్ టు ఆర్ మైనస్ పి. రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్ ఇన్కమ్. ఓకేనా? సేమ్ దీంట్లో ఇదే విధంగా చూద్దాం. ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి అన్నాడు, దీంట్లో కూడా తరుగుదల కలిసి ఉంటుంది. జాతీయోత్పత్తి అన్నాడు కాబట్టి ఎన్ఎఫ్ఐఏ దీంట్లో ఏం చేసి ఉంటుంది? ఇక్కడ కలుపబడి ఉంటుంది. అదేవిధంగా జాతీయోత్పత్తి అంటే ఒక పౌరుడి చేత తయారు చేయబడుతుంది కాబట్టి దీనిని దేశం లోపలైన తయారు చేయొచ్చు లేదా దేశం వెలుపలైన తయారు. అనగా ఇక్కడ పౌరుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ దీన్ని రాసుకుందాం. జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ రాసుకోవచ్చా? ఎన్ఎఫ్ఐగా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ జీడిపి ఈక్వల్ టు జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ జీడిపి. ఓకేనా? ఇదే దీని మధ్య తేడా. ఓకేనా మిత్రమా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. 100% ఎకానమీలో భాగంగా ఎకానమీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఎకానమీ నేర్చుకునే విధంగా మన యాప్లో ఎకానమీ క్లాసెస్ని అప్లోడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎకానమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీకు ఏమైనా డౌట్ ఉంటే నెంబరు తమ్నైల్ అయినా ఉంది, నేను రాసిన నెంబర్ అయినా మీరు కాల్ చేయండి. ఓకేనా? ఇంకా వివరంగా ఉంటుంది మీ క్లాసెస్ యాప్లో. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.